నగర వ్యాప్తంగా తమ కాలనీలు ప్రాంతాల్లో ఉన్న కుక్కలను తీసుకుపోవాలని జీహెచ్ఎంసీకి వేల సంఖ్యలో ఫిర్యాదులు చేరుతున్నాయి. ఫిర్యాదు చేసిన ప్రాంతానికి వెళ్లి స్టెరిలైజ్ చేసిన కుక్కలను తాము తీసుకుపోమని, స్టెరిలైజ్ చేయకపోతే చేసి మళ్ళీ ఇక్కడే వదిలేస్తామని సిబ్బంది అంటున్నారని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీహెచ్ఎంసీ కమిషనర్ నుండి ఇవే ఆదేశాలు ఉన్నాయని అంటున్నారని వాపోతున్నారు. ఇదే విషయాన్ని కమిషనర్ లోకేష్ కుమార్ ప్రజలకు నేరుగా చెప్పలేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను జీహెచ్ఎంసీ కమిషనర్ మేయర్ పైకి నెట్టి చేతులు దులుపుకున్నాడని విమర్శిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీ కమిషనర్ ఎక్కడా కనిపించడం లేదని తెలిపారు. జీహెచ్ఎంసీ అంటే మేయర్ ఒక్కరే కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. సిబ్బంది తీరుతో నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ ఉన్నాడా లేడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టార్గెట్ చేసి ట్రోల్ చేసి ఫిట్ చేసి ఏమేమో మాట్లాడుతున్నారు. దీనికి కమిషనర్ గారు కూడా బాధ్యత వహిస్తారు. పబ్లిక్ ఏమంటున్నారంటే ఇంత సంఘటన జరుగుతున్నా కూడా కమిషనర్ గారు ఎక్కడికి పోయిండ్రు, కమిషనర్ గారు ఎక్కడున్నారు, మొత్తం మేయర్ గారి మీదనే వదిలేసి చేతులు దొరుకుకొని దాచుకున్నారా కమిషనర్ గారు? మీకు కూడా బాధ్యత ఉంటుంది. పబ్లిక్ ఇంత సఫర్ అవుతున్నారు అని ఇంత సఫర్ అవుతున్నా కూడా మీరు ఎక్కడున్నారు అని చెప్పని చాలా మంది ప్రజలు అడుగుతున్నారు. ఆర్జీవి గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకసారి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ గారితో కూర్చొని ఏ విధంగా దీనికి పరిష్కారం చేస్తే బాగుంటుంది అని చెప్పని మాట్లాడి, మీరు కూడా నిన్న దాంట్లో టీవీ ఛానల్లో జరిగిన దాంట్లో మీరు ఇంతవరకు పెట్టింది మీటింగ్ అయిపోయినాక ఒక కన్క్లూజన్ అనేది రాలేదు. ఒక డాక్టర్ గారు మాట్లాడుతుంటే వారిని మాట్లాడనీయకుండా ఛానల్ వాళ్ళు కూడా వారిని మాట్లాడాలి. 4 రోజుల క్రిందట ఒక బాలుని స్ట్రే డాగ్స్ అంటే వీధి కుక్కలు అటాక్ చేసి చంపడం అనేది ఎంతో బాధాకరమైన విషయము. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వివిధ ప్రాంతాల నుంచి కాలనీ నుంచి జిహెచ్ఎంసీ అధికారులకు కాల్స్ చేస్తే వాళ్ళు వెటర్నిటీ అధికారులు వచ్చి చూసి స్టెరిలైజ్ చేసిన డాగ్స్ అయితే మేము తీసుకెళ్లామని, ఒకవేళ స్టెరిలైజ్ చేయకపోతే మేము స్టెరిలైజ్ చేసి మళ్ళీ అదే ప్రాంతంలో వదిలేస్తామని ఇలా చెప్తున్నారు. మాకు జిహెచ్ఎంసీ అధికారి, జిహెచ్ఎంసీ కమిషనర్ ఏది చెప్తే మేము అదే ఫాలో అవుతాము, మా చేతిలో ఏం లేదు అంటూ చేతులు ఎత్తేస్తున్న జిహెచ్ఎంసీ అధికారులు. ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ జరిగి 4 రోజులు అవుతుంది. కమిషనర్ లోకేష్ కుమార్ గారు ఎటువంటి స్పందన లేదు, స్పందించలేదు. అధికారులను సస్పెండ్ చేయడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ